మనిద్దరికి ఒకే శత్రువు రాజాగాడు. వాడిని రండి కేపీఆర్. మీ రోషం గురించి నాకు బాగా తెలుసు. అందుకే బావ చేత్తోనే బావమరిదిని చంపించాను. మామా, ఒక చిన్న చేంజ్. బామ్మర్దే బావని లేపేసి తీసుకొచ్చాడు. ఇలాంటి వాడికి నేను పెద్దగా షాక్ అవ్వను. ఎందుకంటే బావ బావమరిదిని చంపిన, బావమరిది బావని చంపిన మీ అక్కని. తమ్ముడు అక్కని చంపినా సరే, అక్క తమ్ముణ్ణి చంపినా సరే, మొత్తానికి ఇవాళ నేను ఈ పండంటి కుటుంబానికి పాడెగట్టపోయే చివరి రోజు. అవును, నా తమ్ముడు పోయి ఈ రోజుతో 7 సంవత్సరాలైంది. రే తమ్ముడు, తమ్ముడు తలుపు తెరవరా, తలుపు తెరవరా తమ్ముడు, నిన్నే తమ్ముడు తలుపు తెరవరా, రే తమ్ముడు తలుపు తెరవరా. నన్ను పందిట్లో పెళ్లి కొడుకుగా కూర్చోబెట్టి మన కుటుంబం పరువు పోయేలా చేశాడు. వాడి కుటుంబం కూడా అదే విధంగా కష్టపడాలి. నీకోసం వాడిని చూస్తేనే మీకే కసి ఉంటుంది. తమ్ముడు నీ చెల్లెలు ఎలా చనిపోయిందో తెలుసుకోకుండానే నువ్వు చనిపోయావు. ఏమిటండి ఇది? కరిగించే. మీ అన్నయ్య చూసిన పెళ్లికొడుకునే పెళ్లి చేసుకో. పెళ్ళైన తరువాత మనిద్దరి మధ్యనున్న సంబంధాన్ని కొనసాగిద్దాం. దుర్మార్గుడు, నీకోసం మా అన్నయ్యనే ఎదిరించి మరీ వచ్చాను. మనిద్దరిని కలపడం కోసం మా వదిన మా అన్నయ్యకి దూరం అయ్యేలా ఉంది. అందుకోసమైన ఇన్నాళ్లు ఎదురు చూశాను. ఎప్పుడు నా తమ్ముడు పెళ్లి రోజున మహాలక్ష్మి పారిపోయి నీ అన్నని పెళ్లి చేసుకుని ఊరందరి ముందు అవమానించి నా తమ్ముడు చావుకి కారణమైందో అప్పటినుంచి మేం వేసిన ప్లాన్ అయింది. తమ్ముడు పోయి నేను బాధపడుతున్నట్టు చెల్లెలు పోయి నీ అన్న ఏడవాలి. రేయ్